హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మెయిన్గా చూసుకుంటే ఈ వీడియోలో వైఎస్ఆర్సీపీకి రోజు రోజుకి కూడా రాజీనామాల పరం ఎక్కువ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. మెయిన్గా మనకు చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన వైఎస్ఆర్సీపీలో ఒక కీలక నేతగా అయితే గతంలో వ్యవహరించడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్ ముందు నుంచి కూడా ఆయన కొంచెం అసంతృప్తిలో ఉన్నారు. ఖచ్చితంగా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎన్నో మాటలు అయితే వచ్చినాయి. కానీ ఈ రోజు అది ఫైనల్గా నిజమయ్యే రోజు అయితే కనబడుతుంది. ఆయన గతంలో కూడా పార్టీ మారుతారనే ఊహాగానాలు అయితే ఆయన యొక్క వెనకాల తిరిగే కార్యకర్తలు అందరినీ కూడా ఒక ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ఈ ఎలక్షన్స్ అయిపోయిన వరకు ఉన్నారు. ఆల్రెడీ ఎలక్షన్స్ అయ్యి 3 నెలలు అయింది. మొన్న రీసెంట్గా కూడా ఈవీఎంలు ద్వారా గెలిచారనే ఈ టాపిక్ని కూడా బయటికి తీసుకొచ్చింది అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి రీసెంట్గా గత 2-3 రోజుల నుంచి మనం చూసుకుంటుంటే ఈయన పార్టీ మారే అవగాహనలు అయితే ఎక్కువగా కనబడుతున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అది కూడా మెయిన్గా జనసేనలో జాయిన్ అవుతున్నట్టు అయితే సమాచారం అయితే తెలుస్తుంది. అంటే ఈయన పవన్ కళ్యాణ్ గారికి బాగా సన్నిహితుడిగా ఆయనకి బాగా మంచి పరిచయాలు ఉన్నట్టయితే కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈయన జనసేనలో జాయిన్ అయితే ఖచ్చితంగా జనసేనకు కూడా కొంత బలం చేకూరినట్టు ఉంటుంది. పైగా ఇప్పుడున్న పొజిషన్లో అటు టీడీపీ ఇటు జనసేన బీజేపీ తప్పితే వేరే ఆప్షన్ లేదు ఇంకా వేరే పార్టీలోకి వెళ్ళడానికి. గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతోమంది ఈ టీడీపీ జనసేన టార్గెట్ చేస్తూ ఎన్నో మాట్లాడడం అయితే జరిగింది. కానీ ఈరోజు చూసుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీలు తప్పితే ఇంకా వేరే పార్టీలు లేవు, మనకు అదే రాజకీయ భవిష్యత్తు కింద మిగిలిపోవడం అయితే జరిగింది. కానీ ఫైనల్గా ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే ఖచ్చితంగా జనసేనలో జాయిన్ అయ్యేటట్టయితే 100% సమాచారం అయితే తెలుస్తుంది. కానీ ఆయన ఎప్పుడు మరి వైఎస్ఆర్సీపీకి రాజీనామా జగన్మోహన్ రెడ్డికి అందజేసి ఎప్పుడు ఈ పార్టీలో జాయిన్ అవుతారన్నది ఇంకా ఫైనల్ అయితే తేలినట్లేదు. కానీ ఏంటంటే మీడియా మొత్తం కూడా కూడైపోతుంది. ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి 100% జనసేనలో జాయిన్ అవ్వడానికి మొగ్గు చూపిస్తున్నారని చెప్పి సమాచారం అయితే తెలుస్తుంది.